శ్రీ భద్రావతి సమేత శ్రీ భావన ఋషి స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి ఏటా జరిగే శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివార్ల కళ్యాణ మహోత్సవానికి పద్మశాలియ బహోత్తమ సంఘం ఆధ్వర్యంలో స్వామివారికి మధుపర్కములు సమర్పించినట్లు సంఘ గౌరవ అధ్యక్షులు జొన్నాదుల మహేష్ శుక్రవారం తెలిపారు. 18వ తేదీన జరిగే స్వామివారి కళ్యాణ మహోత్సవానికి శ్రీ పద్మావతి అమ్మవారికి పుట్టినింటిగా పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు, పళ్ళు, పూలు, పూజా ద్రవ్యములు సమర్పించే అవకాశం పద్మశాలీయులకు లభించిందన్నారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు షరాఫ్ బజారులోని శ్రీ భద్రావతి సమేత శ్రీ భావన ఋషి స్వామివారి దేవస్థానం నుంచి పద్మశాలీయ సంఘీయులు, ముత్తైదువులు అనేక మంది ఊరేగింపుగా మంగళ వాయిద్యాలతో శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి తలంబ్రాలు, పూజా ద్రవ్యములు తీసుకుని మెయిన్ రోడ్డు నుంచి బోస్ రోడ్డు మీదుగా ముత్యంశెట్టిపాలెం వైపుగా వైకుంఠపురం ఆలయానికి చేరుకుని స్వామివార్లకు మధుపర్కములు సమర్పించడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ స్వామివార్ల కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాం. గౌరవ సలహా సభ్యులు అక్కల శ్రీరామ్, దివి హేమంత్ కుమార్, గుంటి వెంకట, అధ్యక్షులు తిరువీధుల సాంబశివరావు, ప్రధాన కార్యదర్శి పంచుమర్తి భాస్కర్రావు, కోశాధికారి గట్టు బాలశ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురం నందు ప్రతి సంవత్సరం జరుగు బ్రహ్మోత్సవాలలో శ్రీ స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవానికి పద్మావతి అమ్మవారికి పుట్టినింటి వారిగా పద్మశాలి బౌద్ధమ సంఘీయులు అమ్మవారి పుట్టింటిసారిగా స్వామి అమ్మవార్లకు మధుపర్కములు, పట్టు వస్త్రములు, అలాగే మంచి ముత్యముల తలంబ్రాలు, పూజా ద్రవ్యములు, పండ్లు, అనేక విధములైనటువంటి సత్కారములతో 18/5/2025 ఆదివారం సాయంత్రం 4 గంటలకు శ్రీ భావనార్షి స్వామివారి దేవస్థానం వద్ద నుండి మేళతాళములతో పద్మశాలి బహుత్తమ సంఘీయులు, మహిళా మండలి అందరూ కూడా ఊరేగింపుగా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివార్లకి ఈ మధుపర్కములు వగైరా అన్నీ కూడా బోస్ రోడ్ నుంచి అటు గాంధీ చౌక్, బోస్ రోడ్ నుంచి ముత్యంశెట్టిపాలెం మీదుగా స్వామివారి దేవస్థానం అయిన వైకుంఠపురం దేవస్థానానికి చేరుకోవడం జరుగుతుంది. తదుపరి 6 గంటలకి శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పద్మశాలి సంఘీయులే కాకుండా అనేక మంది భక్తవర్యులందరూ కూడా పాల్గొని ఈ కళ్యాణ మహోత్సవాన్ని విజయవంతం చేయవలసిందిగా స్వామివారి భక్త కృపకు పాత్రలు కోరుతా ఉన్నాం. ప్రత్యేకంగా ఈ సంవత్సరం విచ్చేసినటువంటి పద్మశాలి మహిళా మండలందరికీ కూడా అమ్మవారి పసుపు కుంకుమ కింద రవికెలగుడ్డ, పసుపు కుంకుమ, ముత్యాల తలంబ్రాలు అన్నీ కూడా ఇవ్వడం జరుగుతాయి. అన్నీ కూడా దేవస్థానం వద్ద వచ్చిన వారికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి పద్మశాలి మహిళా మండలందరూ కూడా తెనాలి వైకుంఠపురంలో వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా 18/5/2025 సంవత్సరం స్వామివారికి అమ్మవారికి మధుపర్కములు ప్లస్ పూజా ద్రవ్యములు సమర్పించుకుంటాము ప్రతి సంవత్సరం. అలాగే శ్రీ భద్రావతి సమేత భావనశ్రీ దేవస్థానం నుండి ఊరేగింపుగా బయలుదేరి అమ్మవారికి, అయ్యవారికి పట్టు వస్త్రములు, పూజా ద్రవ్యములు సమర్పించుకుంటూ అమ్మవారి ఊరేగింపుకి అందరూ పద్మశాలి సంఘీయులు అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. అలాగే ముత్తైదులకు రవి కూడా ఏర్పాటు చేయడమైంది, పశువుకు ఏర్పాటు చేయడం జరిగింది. కావున మహిళలందరూ తప్పకుండా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము.